మనుషుల్లో దేవుడు సినిమా పేరు తలుచుకోగానే అభిమానులకి ముందుగా గుర్తుకు వచ్చేది అందులోని వరూధిని ప్రవరాఖ్యుల నాటకం. ఎన్టీఆర్ కాసేపు ప్రవరాఖ్యునిగా కనిపించిన ఈ పాటను సినిమాలో రంగుల్లో తెరకెక్కించడం విశేషం. రామారావును బావా అంటూ అభిమానంగా పిలిచేవారిలో ప్రముఖ నిర్మాత అట్టూరి పుండరీకాక్షే ఒకరు. ఆయన శ్రీ భాస్కర చిత్ర పతాకంపై బివి ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సమర్పకులు కావడం విశేషం. ఈ సినిమాకు నిర్మాత పుండరీకాక్షేనే కథ సమకూర్చారు. ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ, బి సరోజాదేవి నాయకులుగా నటించారు. ఎన్టీఆర్ చెల్లెల పాత్రలో విజయలలిత కనిపించారు. ఇందులో ఎన్టీఆర్ మూడో కూతురు నందమూరి భువనేశ్వరి ఓ పాటలో చిన్ని కృష్ణునిగా నటించడం విశేషం. ఈ భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, మాజీ మంత్రి లోకేష్ మాతృమూర్తి అని చెప్పక్కర్లేదు. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ చిన్ననాటి పాత్రను ఆయన తమ్ముడు త్రివిక్రమరావు పెద్దబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి పోషించడం మరో విశేషం. ఇందులో కళ్యాణ్ చక్రవర్తి అసలు పేరు నందమూరి ఫణికుమార్ రాజా అనే ప్రకటించారు. ఈ సినిమాకు తొలుత టీవీ రాజు స్వరకల్పన చేస్తూ కాలం చేశారు. దాంతో సాలూరు హనుమంతరావు సంగీతంతో చిత్రం పూర్తయింది. ఈ సినిమాకు గొల్లపూడి మాటలు రాయగా సి నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి పాటల్ని పలికించారు. 1974 ఏప్రిల్ 5న విడుదలైన మనుషుల్లో దేవుడు మంచి విజయం సాధించింది. మనుషుల్లో దేవుడు చిత్రకథ ఏమిటంటే, తనను ఆదరించిన పెద్దాయన కుటుంబం కష్టాలు పాలైనప్పుడు తన ప్రేమను త్యాగం చేసి ఓ అంధురాల్ని పెళ్లాడతాడు హీరో. తరువాత తన భార్య చెల్లెలే తన ప్రేయసి అని తెలుస్తుంది. హీరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతాడు. చిన్నప్పుడు తప్పిపోయిన చెల్లెల్ని కలుసుకుంటాడు. ఆమెను మోసం చేసినవాడు తనను ఆదరించిన వారి అబ్బాయే అన్న నిజం తెలుస్తుంది. చెల్లెల కాపురం నిలపడానికి హీరో పలుపాట్లు పడతాడు. భార్య త్యాగంతో ప్రేయసినే చివరికి పెళ్లాడతాడు హీరో. అలా కథ ముగుస్తుంది. తెలుగులో విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ఉధార్ కా సింధూర్ పేరుతో ఎల్వి ప్రసాద్ రీమేక్ చేశారు. రిపీట్ రన్స్లోనూ మనుషుల్లో దేవుడు మంచి ఆదరణ చూరగొంది.